ప్రపంచ 3వ తెలుగు మహాసభల్లో భాగంగా ఈ రోజు లఘు చిత్రాల ప్రదర్శనలు జరిగింది. గుంటూరులోని భారతీయ విద్యాభవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్ర సరస్వత పరిషత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్, రామచంద్రరాజు, వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడారు. ప్రపంచ తెలుగు మహాసభలు జనవరి 2, 3, 4వ తేదీల్లో గుంటూరులో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా ఈ రోజు తెలుగు లఘు చిత్రం ప్రదర్శనలు జరిగిందని చెప్పారు. 150 ఎంట్రీలు వస్తే 44 చిత్రాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఉత్తమ లఘు చిత్రంగా ఎంపికైన లఘు చిత్రానికి ప్రపంచ తెలుగు మహాసభల్లో అవార్డులు అందజేస్తామని తెలిపారు. తెలుగు భాష గొప్పతనం, ఔన్నత్యాన్ని చాటి చెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. భయపడుతున్నంతగా నాకు తెలుగు ఏమైపోద్దని భయం లేదు. ఎందుకంటే నా ఆలోచన ఏంటంటే, మనం వృత్తి కోసం ఎన్ని భాషలు నేర్చుకున్నా మన ఆలోచన విధానం అంతా తెలుగులో జరుగుద్ది. ఇంగ్లీష్లో ఎంత మాట్లాడినా మనం మైండ్లో తెలుగులోనే ఆలోచించి దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకునే పద్ధతి ఉంటుంది మనకి. సో తెలుగు ఎక్కడికి పోదు, కానీ మన తెలుగు సంస్కృతి, తెలుగు సాహిత్యం నిలబెట్టడానికి మాత్రం ఇలాంటి బృహత్ కార్యక్రమాలు అవసరం. వీటన్నిటికీ మీరు అందరూ సపోర్ట్ చేయాలి. థ్యాంక్స్. ఆంధ్రప్రదేశ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి 2 సంవత్సరాలకి కూడా మనం ఆంధ్రప్రదేశ్ గడ్డపైన తెలుగు మహాసభల్ని చాలా గొప్పగా చేస్తూ వస్తున్నాం. ఈసారి అమరావతి రాజధాని పరివాహక ప్రాంతమైనటువంటి గుంటూరు హైవేలో సత్యసాయి స్పిరిచువల్ సిటీలో తెలుగు కుంభమేళా స్థాయిలో తెలుగు మహాసభలు నిర్వహించాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈ తెలుగు మహాసభలకి పూర్వరంగంలో సన్నాహాల్లో భాగంగా ప్రతి నెల 3-4 కార్యక్రమాలు రాష్ట్రం అంతా నిర్వహిస్తూ ఇప్పుడు లఘు చలనచిత్ర ఉత్సవం చేస్తున్నాము. అంటే షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్. ఇవాళ జనం అందరూ కూడా రీల్స్కి అలవాటు పడిపోయారు. 1 మినిట్ రీల్, 2 మినిట్స్ రీల్కి పెద్ద పెద్ద సినిమాలు చూడాలి, థియేటర్కి చూడాలి. అందుకని తెలుగు భాష యొక్క గొప్పతనము, ఆంధ్ర వైభవం గురించి గొప్ప గొప్ప సినిమాలు రావాలన్న ఉద్దేశంతో మొట్టమొదటిగా తెలుగు భాష పైన లఘు చలనచిత్రోత్సవం నిర్వహించాము. 150 సినిమాలు వస్తే అందులో 44 సినిమాలు ప్రదర్శనకి వారు ఎంపిక చేశాం. ఇవాళ సాయంత్రం బహుమతి ప్రదానం జరుగుతుంది. బహుమతిని మేము వెల్లడి చేస్తాము. కానీ బహుమతి ప్రదానోత్సవం తెలుగు మహాసభల్లో జనవరి 3వ తారీఖు జరుగుతాయి. జనవరి 3, 4, 5 తారీఖులు 2026లో ఈ ప్రపంచ తెలుగు మహాసభలు తెలుగు కుంభమేళా స్థాయిలో చేయబోతున్నాం. కాబట్టి ఆంధ్ర సరస్వత పరిషత్ పక్షాన అందరినీ కూడా కోరేది ఏంటంటే, ప్లీజ్ మీరందరూ కూడా తెలుగు మహాసభలు మీ ఇంటి పండగ, గ్రామదేవత జనవరి 3, 4, 5వ తారీఖున గుంటూరులో జరగబోయే ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఈ ప్రపంచ తెలుగు మహాసభలో ఆంధ్ర సరస్వత పరిషత్ తరపున మొట్టమొదటిసారిగా గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలు జరగబోతున్నాయి. ఆ సందర్భంగా ఇక్కడ లఘు చిత్ర పోటీలు నిర్వహించాము. 44 ఆటో ఎంట్రీలు 150 వచ్చినాయి. దాంట్లో 44 ఎంపిక చేసి వాటిని ఇక్కడ ప్రదర్శన చేసి మొదలు పెట్టాము. ఈరోజు ఇక్కడ పెద్దలు బొమ్మడాల కృష్ణమూర్తి గారు భారతీయ విద్యాభవన్ ఈ ఆడిటోరియం వారే ఆధునీకరించారు. ఆయన డొనేషన్ ఇచ్చి వారి పేరుతోనే ఉంది. ఈ ఆడిటోరియంలో ఇవాళ చేస్తున్నాం. రేపు జరగబోయే ప్రపంచ తెలుగు మహాసభలు కూడా సత్యసాయి బొమ్మడాల నగర్, బొమ్మడాల అన్నదమ్ములు అందరూ కూడా ఆ సత్యసాయికి ఇచ్చిన భూమి, వారి సత్యసాయి సమితికి ఇచ్చిన భూమి 20 ఎకరాల్లో అక్కడ నిర్వహించబోతున్నాం. ఇది ఒక పెద్దలు గజల్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు తెలుగు భాషా కుంభమేళ. ఆ కుంభమేళాలో తెలుగు భాషపై అభిమానం ఉన్న అందరూ రావాలని, మన పిల్లల్ని, కాలేజీ పిల్లల్ని అందరినీ కూడా అక్కడికి వచ్చి చూస్తే మన చరిత్ర, మన భాష యొక్క ఔన్నత్యం తెలుసుకుంటారనే ఉద్దేశంతో అన్ని కాలేజీల నుంచి, స్కూల్స్ నుంచి కూడా పిల్లల్ని అక్కడికి తీసుకురావడానికి